భూపాలపల్లి మున్సిపాలిటీలో రిజర్వేషన్ల ఖరారు స్థానిక రాజకీయాలను ఒక్కసారిగా చర్చనీయాంశంగా మార్చింది. మొత్తం 30 వార్డులు ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీలో ఈసారి 15 జనరల్ స్థానాలు కేటాయించగా అందులో 8 మహిళలకు, మిగతా 7 జనరల్ వార్డులకు కేటాయింపులు జరిగాయి. ఈ మార్పులతో గత మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డికి ఈసారి అదే వార్డులో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. రిజర్వేషన్లు మారడంతో ఆయనకు రాజకీయంగా కొత్త సమీకరణల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోని 7 జనరల్ వార్డుల్లో ఎక్కడైనా గండ్ర హరీష్ రెడ్డి పోటీ చేయాలి అంటూ తమవాడంటే తమవాడే అని స్థానిక ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా ఉన్న గుర్తింపే ఈ మద్దతుకు కారణమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిజర్వేషన్ల మార్పుతో స్థానం కోల్పోయిన జనరల్ వార్డులో బరిలో దిగితే పోటీ ఆసక్తికరంగా మారుతుందన్న చర్చ కొనసాగుతోంది. అయితే పార్టీ స్థాయిలో తుది నిర్ణయం ఏంటన్నది, గండ్ర హరీష్ రెడ్డి ఏ వార్డు నుంచి బరిలోకి దిగుతారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి రిజర్వేషన్ల మార్పు భూపాలపల్లి మున్సిపాలిటీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తుండగా మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి చుట్టూ సాగుతున్న ఈ గుసగుసలు స్థానిక రాజకీయ వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తున్నాయి.